ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ క్షణం నువ్వు ఈ మాట వింటున్నావు అంటే నీకు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ బాబా మాట మౌనంగా ఒక్కసారి విను. ఆ శుభవార్త, ఒక గొప్ప శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను. నాపై నమ్మకం ఉంచి పూర్తిగా విను తల్లి. జరిగే అద్భుతం ఏంటో నీ కళ్ళారా నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. ఈ తండ్రికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటావు. వింటావు కదమ్మా తల్లి. నేను ఏదైతే చెబుతానో అది తప్పకుండా జరిగి తీరుతుందని నువ్వు నమ్ముతావు. ఆ నమ్మకం మీద పూర్తి నమ్మకం ఉంచి విను. ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ బాబా నిన్ను ఆ స్థితికి ఎప్పటికీ తీసుకురాడు. ఈ సందేశం నీకు శుభవార్తనే కాదు, నీ జీవితంలో అద్భుతమైన మార్పు కూడా తీసుకుని వస్తుంది. తల్లి, నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి, బాబా, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి తగిన ఫలితం ఎప్పుడు వస్తుందా అని నేను ఆశించింది వస్తుందా, దాన్నంతా కూడా నువ్వే సరిగ్గా ఇవ్వాలి బాబా అని నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదమ్మా. నా సర్వ గుణాలకు అధిపతి నువ్వే బాబా. నువ్వు పోసిన ఈ ప్రాణం నువ్వే కాపాడాలి అని ప్రార్థిస్తూ నన్ను రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంటావు. అంతగా ప్రార్థించే నీకు మంచి జీవితాన్ని ఇవ్వకుండా ఎందుకుంటాను? నువ్వు పిలిస్తే పలకకుండా ఎందుకుంటాను చెప్పు తల్లి. నీకు జరిగిన అవమానాలకు నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నీవు ధైర్యమైన అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళావు. నీ బాధని నువ్వే బాధపడ్డావు. నీకు తెలియని విషయం ఏమీ కాదు అని నన్ను ఎన్నోసార్లు కూడా ప్రశ్నించావు. ఈరోజు నీ కల్లారా నువ్వే చూస్తావు కదా. బాబా, మౌనంగా ఉంటే ఇంకా కుదరదు. ఖచ్చితంగా నా జీవితానికి ఒక అర్థం, నాకు సమాధానం చెప్పి తీరాలి అని ఇప్పుడు గట్టిగా కూర్చున్నావు. అవునమ్మా, నన్ను నువ్వు నిలదీస్తున్నావు అని నన్ను అర్థమవుతుంది. నా బాధలను, కష్టాలను చూస్తూనే ఉన్నారు కదా. అయినా నా జీవితంలో మార్పు తేవా అని నన్ను ప్రార్థిస్తున్నావు అని నాకు అర్థమవుతున్నాయి తల్లి. నీ మాటలన్నీ నేను వింటున్నాను తల్లి. ఏది కూడా వదలడం లేదు. అయినా సరే నువ్వు నాకు ప్రశ్నార్థకంగా ఉన్న ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చావు బాబా? ఇప్పుడైనా సమాధానం చెప్పు. నా జీవితాన్ని మార్చు అని నన్ను నిలదీసి అడుగుతున్నావు. తప్పులేదు తల్లి. ఎందుకంటే నువ్వు కుమిలిపోతున్న నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒక తండ్రిగా నువ్వు పడుతున్న ఆవేదన నాకు తెలుస్తుంది. కొన్నిసార్లు ఎంత అడగాలని ప్రయత్నించినా మొహమాటంతో వెళ్ళిపోతున్నావు. నన్ను ప్రశ్నించకుండా నా బాబాని తప్పు పట్టడం ఎందుకు అని మొహమాటంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావు. నా ఫోటో ముందుకు వచ్చి నన్ను చూసి కొన్ని ప్రశ్నలు అడగకుండానే వెళ్ళిపోవటం నాకు తెలుస్తుంది. ఏది కూడా నేను చూడకుండా ఉంటానా? నీకు తోడుగా ఉన్నాను కాబట్టే, నిన్ను గమనిస్తూ ఉన్నాను కాబట్టే ఇప్పుడు ఈ మాట నీకు చెప్పాలని వచ్చాను. నీ మనసులోని ప్రశ్నలకు, నీ జీవితానికి ఒక అర్థం, నీ జీవితంలో శుభవార్తలు, నీ జీవితం అంతా సంతోషాలు నింపాలనే వచ్చాను. అక్కర్లేని ఆలోచనలు నీ మనసులో పెట్టుకొని ఎందుకు సతమతమవుతుంటావు చెప్పు తల్లి. భయాందోళనతో నువ్వు ఎక్కువగా నిరాశ అనేది పెంచుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకు? నీలో నువ్వే ఎందుకు ఇంత కుమిలిపోతున్నావో తెలుసా? నీలో నువ్వే కుమిలిపోయి ఏం సాధిస్తావమ్మా? అలా కుమిలిపోవద్దు. ధైర్యంగా నిలబడు. ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీకు అండగా నీ బాబా లేడా చెప్పు? నీ దగ్గర ఈ సాయి తండ్రి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? ఒకవేళ నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా దాచినా నేను కనిపెట్టలేకుండా ఉంటానా చెప్పు? నిరంతరం నాతో మాట్లాడతావు. నేను నీ ప్రతి ఒక్క మాట వింటున్నాను. ఏదైనా సరే ధైర్యంగా నాతో చెప్పుకో. నీకు ఎలాంటి కీడు అనేది జరగదు. అలాగే ఎలాంటి ఆపద కూడా నీ దగ్గరకు నేను రానివ్వను. ఇక నీ కోరిక తీరడం ఇప్పుడు ఆలస్యం అవుతుందా? ఆలస్యం అవ్వని. భయపడకు, బాధపడకు. నీ గురించి నువ్వు ఎవ్వరికీ కూడా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏమి ఇవ్వాలో ఈ సాయి తండ్రికి తెలుసు. నీకు ఏమి ఇవ్వాలో నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు తల్లి. నీకు ఏది మంచిది అనేది ఈ సాయి తండ్రి నీకు అందిస్తారు. నేను నీకు ఆపద అనేది అస్సలు రానివ్వను. నువ్వు పడుతున్న కష్టాలు అంటావా,
అవన్నీ కూడా నిన్ను పక్వపరచడానికి. నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీకు ఎందుకు దిగులు చెప్పు? నువ్వు కోరినవన్నీ అందించే ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకమ్మా? చూడు తల్లి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టకాలం, చెడు రోజులు అన్నవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధల్ని అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. అయినా సరే బాధపడకు. అలాంటి వారి గురించి ఆలోచించకు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకం ఉంది, అది కదా చాలు కదా. ఆ నమ్మకం అనేది ఉంచు. ఇలా నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమని, నమ్మకాన్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నా బిడ్డను చూసి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నేను నీకు దాసిగా నీతోనే ఉండిపోవాలని ఉంటుంది. నీకు ఏది కూడా ఇవ్వకుండా ఉండలేకుండా ఉన్నాను. నేను ఇచ్చిన సత్యవాకులని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నా బిడ్డవైన నీకు, నా భక్తులమైన నీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నేను ఎప్పటికీ ఊరుకోను తల్లి. అలాంటి పరిస్థితి రాకుండా నేను అడ్డుకుంటాను. నీ జీవితాన్ని సవ్యంగా చేసే బాధ్యత నాది. నీ కోరిక తీర్చి సంతోషంగా ఉండే ఒక దారి కూడా చెబుతాను. నీకు భయమే అవసరం లేదమ్మా. తల్లి, గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఉన్నా సరే నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో. ఇలా ఉంటే నీ జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది అని తెలుసుకో అమ్మా. అలా మారి నువ్వు వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందున్న నీ భవిష్యత్తుని అంతా కూడా బంగారంలా మార్చుకునే అవకాశం నీ చేతుల్లోనే ఉంది కదా. ఆ అవకాశాన్ని నువ్వు ఎందుకు వదులుకుంటావు? నీకోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు అది బయటపడే తీరుతుంది. తల్లి, నువ్వు అధైర్యపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. నీకు తోడుగా నేను ఉన్నన్న విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో. అసలు నేను ఎవరు కూడా తాకలేరన్న విషయాన్ని నువ్వు గుర్తించడం లేదు. కాస్త ఓపికతో ఉండు చాలు. నీ మనసుని కుదుటపరుచుకో, నీ మనసుని ప్రశాంతపరుచుకో. అలా ఉండేందుకు ప్రయత్నించు, అలవాటు చేసుకో. నిన్ను అవమానించిన, బాధపెట్టిన వారి కోసం అసలు నువ్వు బాధపడి, ఆరాటపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు ఆలోచిస్తావో చెప్పు. ఆలోచించి మనసు పాడు చేసుకోవాలా? నీలో నీకే తెలియని ఒక మంచి లక్షణం, గుర్తింపు అనేది ఉంది తల్లి. ఎవరి మీద ఆధారపడకుండా నువ్వే స్వయంగా బయటపడు. ఖచ్చితంగా విజయం నీకు అందుతుంది. అలా అందేలా నేను చేస్తాను. శుభవార్తలన్నీ కూడా నీకు తెచ్చిపెట్టే బాధ్యత నీ బాబాది. నీ తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను. ఇక అనవసరంగా ఆలోచించడం మాని నీలోని ధైర్యాన్ని కోల్పోవద్దు. నిన్ను అనేవారంటూ ఇక్కడ ఎవ్వరూ లేరు. అలా ఎవరూ కూడా నీకు సాయం చేయరు అని గుర్తుంచుకో. ఎవరో ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఆపుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళు తల్లి. ఆ ధైర్యాన్ని కూడగట్టుకో. నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటారు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. ఇకపై ఏది కూడా ఇక్కడ నీకు వ్యతిరేకంగా జరగనే జరగదు. నమ్మకంతో, ధైర్యంతో ఉండు. మిగతావన్నీ నీ బాబా చూసుకుంటారు అని బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.